ఆయన రాసిన ఇదే అదే అనేటటువంటి పాయింట్ ఉంటుంది. ఇది విల్లా ఇవి దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఇదే కదా ఒక కుటుంబంలోనే క్లాష్ వచ్చి ఒకే భూమి గురించి ఎట్లాంటిది వస్తుంది. అట్లాంటిది ఒక 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు కావాలి ఒక కంపెనీకి. ఇంత కొనేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి సమస్య ఏమొస్తుంది? ఈ 1000 మంది రైతులు లేకపోతే 500 మంది రైతులు వీళ్ళల్లో ఈ భూమి లిటిగేషన్స్ వస్తాయి. ఒకటి నాది అవతల లాక్కున్నాడు అంటాడు, ఇంకోడు వాళ్ళ బామ్మరిద్ది అంటాడు, ఇంకోడు అంటాడు. ఈ తర్వాత కోర్టులకు వెళ్తున్నారు. వీడు భూమి కొని పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చే సమయానికి కోర్టులో లిటిగేషన్స్తో అక్కడ పెట్టద్దు అంటారు. దీంతో నానా తిప్పలు. అందుకని SEZలు వచ్చినాయి. SEZ అయితే భూమి కేటాయిచ్చేస్తే అయిపోతుంది. అవి చాలా ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాలో సిస్టమ్స్తో. ఎందుకని ఇప్పుడు మన శ్రీ సిటీ సెజ్ ఖాళీగా ఉందా, ఎగబడి కొంటున్నారు అక్కడ, ఎగబడి వస్తున్నారు అక్కడ. అట్లాగే ఈ కొత్త SEZలకు వచ్చేటప్పుడు ప్రభుత్వాలకి లీగల్ లిటిగేషన్ చాలా చోట్ల. ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవ్వడానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా పెట్టిందే కేంద్ర ప్రభుత్వం ఈ రీసర్వే అనేటటువంటిది. దేశవ్యాప్తంగా ఎవరి దగ్గర ఏ భూమి ఉన్నా దెర్ ఈజ్ నో లిటిగేషన్ ఆఫ్టర్ 3 years. టోటల్గా 5 years లెక్కేసుకున్నారు. ఒక 5 ఏళ్లలో ఎలాంటి భూ వివాదం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మీకే ఒక ఇల్లు ఉంది, మీ నాన్నగారి నుంచి వారసత్వం వచ్చింది, మీ పేరునుందా, మీ అన్నయ్య పేరునుందా, మీ అక్కయ్య పేరునుందా, మీ చెల్లెల పేరునుందా, మీ తమ్ముడి పేరునుందా, ఇది ఉంటే ఫైనల్ అక్కడే అందులోనే రాసేస్తారు. లేదు మీ అమ్మగారి పేరు మీద ఉంటే మీ అమ్మగారి పేరునే ఉంటుంది, మీ నాన్నగారి పేరు నుండి మీ నాన్నగారి పేరునే ఉంటుంది. అది ఈ సర్వేలో ఇది డిసైడ్ చేయాలి.